ముఖ్యంగా మీడియా సోదరులకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, సేవలాల్ సేన ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సేవలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నేను హుస్సేన్ నాయక్ సేవలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. వారితో పాటు మా తెలంగాణ రాష్ట్ర కమిటీ బృందం, మరి విద్యార్థి సేన, మహిళా సేన, కార్మిక సేన, మరి అందరూ కూడా వేదికపై వేచి ఉన్నారు. అతి ముఖ్యంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించతో పాటు సేవాలాల్ మహారాజ్ జయంతికి సంబంధించిన నిధులను మరి 10 కోట్ల రూపాయలు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత సంవత్సరం ఫిబ్రవరి 15 నాడు స్వయాన ముఖ్యమంత్రి గారు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 15 నాటికి సేవాలాల్ మహారాజ్ జయంతిని మరి అధికారికంగా విగ్రహాన్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు సేవాలాల్ మహారాజ్ జయంతి గురించి మాట్లాడకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గిరిజన శాఖ మంత్రి వర్యులు మరి ఇప్పటి వరకు మరి సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఎక్కడ పెడుతున్నారో కూడా చెప్పకపోవడం, మరి ఇంత నిర్లక్ష్యానికి, లంబడల మీద ఒక నిర్లక్ష్యానికి ప్రభుత్వం చేస్తూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా మరి ఈరోజు సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లంబాడీల మీద ఒక కక్షపూరితమైన వ్యవహారం చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చెవెళ్ళ డిక్లరేషన్ ఒకటి, ఎస్టీ కమిషన్ను సపరేట్గా ప్రత్యేకత ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తామని వారి చెవేళ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అదే కాకుండా గిరిజన అభివృద్ధి కోసం సేవాలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. కానీ ఇప్పటి వరకు మరి ప్రజాపాలన అని చెప్పేసి ఇక 2 సంవత్సరాలు కూడా మేము గిరిజనులంగా వేచి ఉన్నాం. ఇప్పటి వరకు దాని మీద మరి మాట్లాడుకోవడం దుర్మార్గం. అదేవిధంగా మరి గిరిజనులు మరి పోడు భూములను పరిష్కరిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 1 ఎకరాని భూమి కూడా పట్ట ఇవ్వకపోవడం చాలా దుర్మార్గంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా గిరిజన ట్రైకర్ ఇవాళ తెలంగాణలో 4 ఐటీడీఏలో మరి గిరిజన ఏజెన్సీ ప్రాంతం అన్నిటి కూడా మరి ఐటీడీల మీద గిరిజన ఆధారపడి ఉంటారు. ఇలా ఐటీడీలో కూడా నిర్వీర్యమై చేసే పరిస్థితి ఏర్పడ్డది. సుమారు ట్రైకర్ 221 కోట్లు మరి పెండింగ్ను విడుదల చేయకుండా ఇప్పటికే గిరిజన శాఖ అధికారులు మరి సంబంధించిన చెక్కును కూడా మరి ఫైనాన్స్ కమిషన్కి పెట్టిన, ఫైనాన్స్ శాఖకు పంపించినా కూడా ఇవాళ రిజెక్ట్ చేసే పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గిరిజన శాఖకు సంబంధించిన బడ్జెట్ను ఇలా దారి మళ్లిస్తున్నారు. సుమారు 18,000 కోట్ల రూపాయలను గిరిజనులు కూడా చీకట్లు మైమనట్టే పరిస్థితిలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మరి గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇలా గిరిజనుల ఐటీడీలో ఇలా ఏపీఓ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దగ్గర నుండి ఇలా ట్రైబల్ కమిషనర్ వరకు, చీఫ్ సెక్రటరీ వరకు మరి
ఇన్ఛార్జి పాలన చేస్తూ మరి గిరిజన శాఖను చీకటిమయం చేయడం జరిగింది. గిరిజన శాఖను మొత్తం కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ గిరిజన శాఖ సంబంధించింది మరి లంబాడీలకు మంత్రి పదవి లేదు, ఉన్న మంత్రి పని చేయడం లేదు. ఈ విషయంపై మరి గతంలో కూడా గిరిజన శాఖ మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చినా మరి వారు ఎక్కడ కూడా మరి గిరిజన శాఖను పట్టించుకోకపోవడం దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గిరిజన శాఖలో కమిషనరు, చీఫ్ సెక్రటరీ మరి పాలన పరంగా మరి గిరిజన శాఖ కమిషనర్, చీఫ్ సెక్రటరీ లేకపోవడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమాల విద్యార్థులు ఇవాళ చీకటి మాయలో పడిసి విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ నిర్వీర్యంగా అయిపోవడానికి ఇది ముఖ్య కారణంగా చెప్పబోతా ఉన్నాం. మరి గిరిజన వ్యవస్థలో రేపటి మాపో మార్చి నుండి కూడా మరి విద్యార్థులకు 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నడుస్తూ ఉన్నది. దాని మీద కనీసం మరి గిరిజన శాఖ రివ్యూ లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం వలన చాలామంది గిరిజనులు, చాలామంది మీడియా ద్వారా కూడా రాకపోవడం, కొన్ని విషయాలు వెలుగులో రాకపోవడం బాధాకరము. చాలా వరకు పిల్లలు ఫుడ్ పాయిజన్తో కూడా వాళ్ళ ఇబ్బందికరమైన ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. నిన్న కూడా నిజామాబాద్లో కూడా మరి ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్లో కూడా పిల్లలు ఫుడ్ పాయిజన్తో కూడా హాస్పిటల్లోకి పాలవుతూ ఉన్నారు. దీనిలో మరి గిరిజన శాఖ మంత్రి మరి ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ గారు పూర్తిగా గిరిజన శాఖనికి విఫలమయ్యారు కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఒక పక్క చూస్తే గిరిజనుల పైన విపరీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజాపాలన వచ్చినప్పుడున మరి చాలా విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నది. ఒక పక్క గిరిజనుల భూముల మీద దాడులు జరుగుతూ ఉన్నది. మొన్న మొయినాబాద్లో గిరిజన భూముల పైన లంబాడి బిడ్డల మీద దాడి జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ శాఖ గిరిజన శాఖ మంత్రి మరి అట్లూరి లక్ష్మణ్ గారు మరి ఇంత పెద్ద జరుగుతున్నా కూడా మరి కళ్ళు మూసుకొని చీకట్లమైనటువంటి లక్ష్మణ్ గారిని రేపు జరిగిపోయేటది మరి విద్యార్థుల సమస్యల పైన ఏమైనా జరిగినా కూడా మరి బాధ్యత మరి గిరిజన శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ గారే బాధ్యత వహించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి భవిష్యత్తులో సేవలాల్ సేనగా మరి కొన్ని డిమాండ్ల పైన మేము మీ ప్రభుత్వాన్ని కూడా గిరిజన శాఖ మంత్రికి మరి మేము గ్రీవెన్స్లో కూడా మరి ఇవ్వడం జరిగింది. కానీ గిరిజన శాఖ మంత్రి గారు మరి గిరిజనులను పట్టించుకోకుండా గిరిజన శాఖ మీద మరి పట్టు లేకపోవడం వలన ఈ శాఖలో తీవ్ర అన్యాయంగా గురి అవుతా ఉన్నది. ఈ తక్షణమే మా గిరిజన శాఖ మంత్రిని మరి ఎక్కడున్నా మరి గిరిజన శాఖలకు సంబంధించిన కమిషనర్, చీఫ్ సెక్రటరీ నుండి మరి ఐటీడీ వ్యవస్థలో ఉన్నటువంటి ఏపీఓ జనరల్ వరకు కూడా మరి నిత్యమైన ఒక అధికారిని నియమించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి సేవలాల్ మహారాజ్ జయంతిని గతంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వము కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికతో పాటు సుమారు ₹1 కోటి నిధులను కూడా కేటాయిస్తూ ఉన్నారు. కానీ మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గత ఫిబ్రవరి 15 నాడు మరి ఖచ్చితంగా ₹2 కోట్ల నిధులు చేస్తామని చెప్పేసి సర్కులను విడుదల చేసి ఇప్పటి వరకు కూడా నిధులు కేటాయించకపోవడము దురదృష్టకరం, బాధాకరం. అదేవిధంగా మరి రేపు నడుస్తున్నటువంటి సేవలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 నాడు మరి ఇప్పటి వరకు మీరు లాస్ట్ ఇయర్ మీరు ఇచ్చిన మాటనే మీరు నిధులు విడుదల చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో మరి సేవలాల్ మహారాజ్ జయంతిని ఏ విధంగా చేయాలో కూడా మరి అయోమయంలో మన గిరిజన సమాజం కూడా ఎదురు చూస్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మా గిరిజన ఎమ్మెల్యేలు మరి గెలిచినటువంటి అందరూ కూడా ఏవైతే ఆ రోజు గిరిజన మరి సేవలాల్ మహారాజ్ని విగ్రహాన్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసి సేవలాల్ మహారాజ్ మరి సోషల్ మరి కార్పొరేషన్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి హామీని నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే హైదరాబాద్లో ఫిబ్రవరి 15 నాడు మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సేవలాల్ ట్రైబల్ మ్యూజియంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సేవలాల్ సేన అన్ని గిరిజన సంఘాలను కూడబెట్టుకొని భవిష్యత్తులో మరి తండాల్లో, గూడాల్లో చైతన్యపరిచి భవిష్యత్తులో కూడా తండాలను చైతన్యపరిచి ప్రభుత్వం మన తిరుగుబాటు కూడా వెనుకాడుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై గిరిజన.